ప్రాన్ బుర్జీ చేసుకోవడానికి అన్నీ పెట్టినండి, చాలా సింపుల్. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఎగ్ బుర్జీకి ఏమైతే పెట్టుకుంటామో ప్రాన్ బుర్జీ కూడా అదే పెట్టుకోండి. కాకపోతే మామూలుగా అయితే ప్రాన్ బుర్జీ చేసేటప్పుడు ఓన్లీ ప్రాన్స్ వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే అందులో ఒక 2 గుడ్లు వేసామనుకోండి ఇంకా సూపర్ కాంబినేషన్ అనమాట, సూపర్గా ఉంటుంది. మరి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను చూడండి. కొత్తిమీర, టమాటాలు, ఉల్లిపాయలు, కారం, ధనియాల పొడి, జీలకర్ర, పసుపు, గరం మసాలా, పచ్చిమిర్చి అండ్ 2 గుడ్లు. ఇదేమో మంచి ఇలా పరాటా టైప్లో చపాతీ చేయడం కోసం ముందుగానే పిండిని తడిపి పెట్టుకున్నా. జస్ట్ మామూలు గోధుమ పిండిలో ఉప్పేసి చక్కగా తడిపి పెట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకున్నాం, స్టవ్ ఆన్ చేద్దాం. ఇందులో నూనె వేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత ఫస్ట్ కాస్త జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర కాస్త ఫ్రై అవ్వాలి, ఆ ఫ్లేవర్స్ బయటికి రావాలన్నమాట. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు వేద్దాం. ఉల్లిపాయలు మట్టుకి మంచి ఫ్రై అవ్వాలి. ఈ లోపల మనం ప్రాన్స్ని కీమా లాగా సన్నగా కట్ చేసుకుందాం. ఆల్రెడీ నేను 2 సార్లు చక్కగా వాష్ చేశాను. ఉల్లిపాయలు ఇలా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి ముద్ద, కొంచెమే, ఎక్కువ అవసరం లేదు, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పసుపు, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసేయాలి. చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి, ఎక్కువ టైం పట్టదు. ప్రాన్స్తో పాటు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేయండి. ఇప్పుడు ఇందులో కాస్త గరం మసాలా, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇంకా వేసుకోవడమే, చాలా ఈజీ ప్రాసెస్. కొంచెం పచ్చిమిర్చి కూడా వేసాం, కారం కూడా వేసుకోవాలి, ధనియాల పొడి, చిన్న ప్రాసెస్ ఏంటి అంటే జస్ట్ ఒక చుక్క నీళ్ళు తీసుకొని ఇలా చల్లుకోండి. ఇలా మధ్యలో కొంచెం ఇలా రంధ్రంలాగా గుంతలాగా చేసేసి ఎగ్ని ఇందులో వేసుకోండి. ఎగ్ వేసుకోకపోయినా కూడా బాగానే ఉంటుంది, బట్ ఎగ్ వేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఎగ్ని మధ్యలో బాగా మిక్స్ చేయండి. ఇలా చేయడం వల్ల మొత్తం సమానంగా కలుస్తుంది. లేదంటే పైన వేసేసామనుకోండి మొత్తం ప్రాన్స్కి అంటుకుపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు చిన్న మంటలో కుక్ చేసుకోవాలి. సో దీన్ని నేను షిఫ్ట్ చేసేస్తా. షిఫ్ట్ చేసి పరాటాలు చేస్తా. ఫస్ట్ చెప్పాను కదా మీకు, గోధుమ పిండిని ముందుగానే తడిపి పెట్టుకుంటే ఎప్పుడైనా చపాతీలైనా పరాటాలైనా బాగా వస్తాయి. సో కొంచెం పొడిపిండి కింద వేసుకొని పెద్ద చపాతీలాగా చేసేసుకోవడమే ఫస్ట్.
మధ్యలో ఇట్లా ఫుల్గా ఆయిల్ వేసుకోండి. ఫస్ట్ ఆయిల్ని అప్లై చేయండి ఇట్లా. అండ్ పొడిపిండి ఇలా మధ్యలో వేసేసుకోండి. లేయర్స్ రావాలి కాబట్టి ఇట్లా పొడిపిండి నూనె వేస్తేనే మనకు ఆ లేయర్స్ వస్తుంది అన్నమాట. అండ్ స్లిప్ అవ్వదు. అంతేకాకుండా ఇప్పుడు మనం చేసింది మొత్తం గోధుమ పిండే. పరాటా పిండికి మనం తడుపుకుంది గోధుమ పిండే. ఇలా ఫోల్డ్ చేసేయండి పిండిని. ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇలా జస్ట్ ప్రెస్ చేసుకోండి. ఎంతైనా మైదా పిండితో వచ్చినంత సాఫ్ట్గా ఆ లేయర్స్ రావు, బట్ బాగానే వస్తుంది. మనకు గోధుమ పిండితో కావాలి అనుకుంటే ఇలా. జస్ట్ ఇలా మరీ సన్నగా చేస్తే ఆ లేయర్స్ రావు. ఇలా కొంచెం లావుగానే ఒత్తుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి సపోర్ట్ కోసం. ప్యాన్ మట్టికి వేడిగా ఉండాలి. లైట్గా ఒక సైడ్ కొంచెం వేడయ్యాక రెండో వైపు ఇలా తిప్పాలి. రెండోది కూడా అలాగే మనం ఒత్తుకుందాం. రెండు వైపులా వీటిని మనం చక్కగా కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి మంచిగా. నేనైతే కొంచెమే ఆయిల్ వేసా, ఎక్కువ ఆయిల్ వేయలేదు పైనుండి, ఎందుకంటే మధ్యలో ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి. చక్కగా రెండు పరాటాలు మంచి కాల్ చేసుకున్నాను. ఎంత బాగా వచ్చాయో చూసారా. మైదా పిండితో చేయకుండా గోధుమ పిండితో తయారు చేసేసాను. ఒక్కసారి మనం కలుపుకుందాం. ప్రాన్స్తో తయారు చేసిన బుజ్జి కూడా రెడీ అయిపోయింది. అబ్బా ఎంత బాగుందో అసలు. ఇప్పుడు లాస్ట్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా నిమ్మకాయ. ఎప్పుడైనా సరే సీ ఫుడ్ చేసేటప్పుడు నిమ్మరసం వేస్తే బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇక్కడ ప్రాన్ బుర్జీ రెడీ అయిపోయింది. పరాటాలు కూడా రెడీగా ఉన్నాయి. అండ్ ఇట్లా బయటికి తీసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్లో కొత్తిమీర ఎక్కువ వేయండి. ఎగ్ బుర్జీ అయినా ఇలా ప్రాన్ బుర్జీ అయినా కూడా కొత్తిమీర ఎక్కువ వేసి కలుపుకోవాలి. ఓన్లీ గార్నిష్కి కాదు, ఇలా దించిన వెంటనే వేస్తే ఆ ఫ్లేవర్ అంతా బాగా పట్టుకుంటుంది అనమాట. అంతే, రెడీ అయిపోయింది. ఒకసారి కిచెన్ క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఫైనల్ ప్లేటింగ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి పరాటాలు ఎంత మంచిగా పొరలుగా వచ్చాయో. గోధుమ పిండితో చేసినా కూడా సాఫ్ట్గా కూడా ఉన్నాయి. ఇలా నేను రోల్ చేస్తుంటే మీకు అర్థం అవ్వాలి. ఇదిగోండి, ఇది కూడా భలే వచ్చింది కదా. ప్రాన్స్తో తయారు చేసుకున్న బుర్జీ, ప్రాన్ బుర్జీ. కొన్ని ప్రాన్స్ ఉన్నాయనుకోండి, ఇలా కీమా లాగా చేసుకొని బుర్జీ వేసుకుంటే కొంచెం క్వాంటిటీ పెరుగుతుంది. ఒక 2 గుడ్లు వేసుకున్నారనుకోండి, హ్యాపీగా తినేయచ్చు.
ప్రాన్ బుర్జీ తయారీ విధానం: ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుని అందులో కాస్త జీలకర్ర, పచ్చిమిర్చి వేసి కాస్త వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఉప్పు కూడా వేసి వేగనివ్వాలి. ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కట్ చేసుకున్న ప్రాన్స్ ని వేసేయాలి. టమాటాలు కూడా వేసి బాగా కలుపుకొని కాస్త గరం మసాలా, కారం, ధనియాల పొడి వేసి కొంచెం వాటర్ కూడా చల్లుకున్న తర్వాత మధ్యలో కొంచెం రంధ్రం లాగా చేసి ఇందులో 2 గుడ్లు వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉంచిన తర్వాత కాస్త నిమ్మరసం, కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి బౌల్లోకి తీసుకోవాలి. ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పరాటాతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్ బుర్జీ రెడీ.